జై శ్రీరామ్, జై కృష్ణ. ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. హిందూ సోదరులు, హిందూ సోదరులు కుర్చీలో కూర్చొని మీడియాతో ఇంటర్వ్యూలు ఇవ్వడం, క్రైస్తవ పాస్టర్లకు ధీటుగా కౌంటర్లు ఇవ్వడం ఏమీ ఫలితము ఉండదు, ఏమి ఉపయోగం కూడా ఉండదు. జనం మధ్యకి నువ్వు వెళ్ళాలి కదా. మన సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ముందు మీరు జనం మధ్యకు వెళ్ళాలి. జనంలో నువ్వు ఒక్కడిగా నిలబడాలి. జనం కోసం, ధర్మం కోసం పోరాడాలి. మన సనాతన ధర్మం గొప్పతనాన్ని జనం మధ్య ప్రచారం చేయాలి. ఇది సరైనటువంటి హిందువులు చేసే సరైనటువంటి పని. మన సనాతన ధర్మం నానాటికి క్షీణిస్తున్నది, నశించిపోతూ ఉన్నది కదా. హైందవ ధర్మం బంధువుల దగ్గరకు వెళ్ళాలి. క్రైస్తవం దుష్ప్రచారం గురించి, మత మార్పిడుల గురించి, పాస్టర్ల గురించి మన హిందూ బంధువులకు, సోదరులందరూ కూడా వివరించాలి. హిందువుల్ని చైతన్యవంతులను చేయాలి. హిందువుల్లోని మార్పు తీసుకురావాలి. వాళ్ళని మేల్కొల్పాలి. ఇంకా కనుక ఇది మానేసి కదా కుర్చీలో కూర్చొని మీడియాలోని క్రైస్తవ పాస్టర్లకి కౌంటర్లు ఇవ్వడం కదా, మన హిందువులకి ఇది సరికాదు. ఇది తెలుసుకోవాలి. అందుకే నేను ఫ్యామిలీతో హైదరాబాద్ విడిచిపెట్టేసి ఆంధ్ర రావడం జరిగింది. ఇది మొదటి స్టెప్ అన్నమాట. హైదరాబాద్ నుంచి ఆంధ్ర రావడం మొదటి స్టెప్పు. విజయవంతంగా సక్సెస్ఫుల్ చేశాను. కానీ సెకండ్ స్టెప్పు మన హిందూ సనాతన ధర్మ ప్రచారం నిమిత్తము సెకండ్ స్టెప్పు నేను వేచి ఉన్నానన్నమాట. అయితే ఈ సెకండ్ స్టెప్లో ఏంటంటే బండి లేక ఆగిపోయాను. నేను జనంలో ఒకడుగా అవ్వాలి. నేను కుర్చీలో కూర్చొని మీడియాతో ఇంటర్వ్యూ ఇవ్వడం, కౌంటర్లు ఇవ్వడం కదా, ఇలాంటివి చేయొద్దని అందుకే ఫ్యామిలీతో కలిసి నేను ఆంధ్ర వచ్చేసాను. ఏంటంటే జనంలోకి వెళ్ళాలి, జనంలో ఒకడుగా నిలబడాలి కదా, ప్రజల్లోని మార్పు తీసుకొని రావాలి. క్రైస్తవ్యము అనేది ఎంత దుష్ప్రచారమో అది తెలియజేసి హిందువులు చైతన్యవంతులు చేసి మేల్కొల్పి కదా మన సనాతన ధర్మాన్ని, నాగరికతని కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. అయితే సెకండ్ స్టెప్లో నేను ఆగిపోవడానికి కారణం ఏంటంటే బండి లేదనమాట. నేను ముందుకు వెళ్ళడానికి బండి లేదు. అన్నీ విజయవంతంగా పూర్తి చేశాను. అయితే ముందుకు వెళ్ళి మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి నాకు బండి లేదు. సెకండ్ హ్యాండ్ బండి దాదాపు 15,000 ఖర్చు అవుతుందని మెకానికర్ చెప్పాడు. ఏమంటే మీ యొక్క సనాతన ధర్మాన్ని మీరు ప్రచారం చేసుకోవడానికి నేను ఒక మంచి బండి ఇప్పిస్తాను, సెకండ్ హ్యాండ్ బండి 15,000కి. మీరు 15,000 అరేంజ్ చేసుకుంటే నేను పాత బండి స్ప్లెండర్ ఉంది ఇస్తానన్నాడు. కనుక నేను 15,000 పెట్టి సెకండ్ హ్యాండ్ స్ప్లెండర్ కొనేంత స్తోమతలో లేను. కనుక ధర్మ ప్రచారం ప్రారంభించాలంటే తప్పకుండా బండి కావాలి. అందుకే నా హిందూ బంధువులని నేను ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నా హిందూ బంధువులు ఆర్థికంగా నాకు 15,000 సహాయం చేసినట్లయితే ఈ సెకండ్ స్టెప్ కూడా విజయవంతంగా నేను పూర్తి చేస్తాను. అన్నీ కూడా నేను విజయవంతంగా పూర్తి చేశాను. నేను జనం మధ్యకి వెళ్ళి మన సనాతన ధర్మాన్ని, నా యొక్క సాక్ష్యాన్ని, క్రైస్తవులు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని, మోసాలన్నింటిని తెలియపరిచి హిందువులు మేల్కొల్పి చైతన్యవంతం చేసి మేము గ్రామాల్లోని పత్రికలు పంచాలన్నదే నా యొక్క ఆఖరి లక్ష్యం, ముఖ్యం కూడా. కనుక బండి లేక ఆగిపోయాను. ఇప్పటి వరకు చాలా ఖర్చు అయింది. ఇంకొక 15,000 ఉన్నట్లయితే ఇక మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా ముగింపుకు వస్తాయని నేను ఆశిస్తూ ఉన్నాను. కనుక ఎవరైనా సరే మన హిందువుల్లోని మంచి మనసుండి ఒక్క 15,000 సాయం చేసినట్లయితే తప్పకుండా మన ధర్మాన్ని కాపాడని వారు అవుతారని నేను ఎంతగానో మనవి చేస్తున్నాను. తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, యూపీఐ ఉంది, బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. తప్పకుండా పంపించండి, మన ధర్మాన్ని కాపాడండి. జై శ్రీరామ్, జై కృష్ణ. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.